అండి నమస్తే. బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నాను. మనము ఒక విషయం తెలుసుకోవాలండి. ఇది మన ఇళ్ళల్లోనూ మన కుటుంబాల్లోనూ మన బంధువుల్లో మన వాళ్ళలో మనలో జరిగే విషయమే ఇది. ఏంటి అంటే ఎప్పుడు మన కుటుంబాన్ని చూసి మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డల్ని చూసి కొంతమంది అసూయపడుతూ ఉంటారు, ఓర్వలేకపోతారు, కుళ్ళుకుంటారు. ఎందుకంటే వాళ్ళకన్నా మనం కొంచెం బెటర్గా ఉన్నామని. మధ్యతరగతి వాళ్ళమే, పెద్ద ఓ లక్షాధికారులం కాదు, కోటీశ్వర్లం అసలే కాదు. ఏమండి? మనల్ని చూసి కొంచెం వాళ్ళకన్నా మనం కొంచెం బెటర్గా ఉన్నామని, అంటే కొద్దిగా ఎక్కడ అప్పు సప్పు చేయకుండా కొద్దిగా ఉన్న దానిలోనే ఒబ్బిడిగా సంతోషంగా నీట్గా బ్రతుకుతున్నామని మనల్ని చూసి వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు, ఎప్పుడు అసూయపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళతో మనం ఎంత బాగా ఉందామన్నా కూడా కలవరండి, అసలు కలవరు. అంతెందుకండి, మా వాళ్ళే, మన అక్కలు చెల్లెళ్ళు, మన అన్నలు తమ్ముళ్ళు, మన పెద్దనాన్న పిల్లలు చిన్నాన్న పిల్లలు, అలా అన్నమాట. మన వాళ్ళే, బయట వాళ్ళు మనం ఎందుకంటాము? మన వాళ్ళే మనల్ని చూసి అసూయపడతారు. వాళ్ళకన్నా మనం బెటర్గా ఉన్నాం. వాళ్ళు దేనికి మనల్ని అడగట్లేదు, ఏ సహాయం కోరట్లేదు, ఏ హెల్ప్. పోనీ అడిగామనుకోండి, నా పలానది కొనుక్కుంటున్నాం, కొంచెం ఒక 10,000 20,000 అప్పియండి అని అంటే, అవి ఇప్పుడే కొనేసుకున్నాము, మేము ఇప్పుడే ఆర్డర్ పెట్టుకున్నాము, ఇప్పుడే డబ్బులు కట్టేసాము, అయ్యో కొంచెం ఒక్క 5 నిమిషాలు ముందు అడిగితే ఆ డబ్బులు మీకు ఇలా తిప్పేసేవాళ్ళం కదా అని చెప్తారు. అవునండి, మీకు జరిగింది ఎప్పుడన్నా? మాకైతే చాలాసార్లు అలా జరిగిందండి. చూసారా? అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ వల్ల మనకు ఎంత చీటు జరుగుతుందో మనకి తెలుసు. మనల్ని చూసి అసూయపడే వాళ్ళు మనతో బాగానే ఉంటారు, చాలా బాగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ఐక్యతగా ఉంటారు, కలిసిమెలిసి ఉన్నట్టే ఉంటారు. కానీ మన వెనక పెద్ద సబ్బలు పెట్టి గొయ్యి తవ్వుతా ఉంటారు, గోతులు తీస్తారు మన వెనకే. ఇప్పుడు మనతో మాట్లాడి మనం వెళ్ళిపోగానే ఇంకొకరితోటి మన విషయాలన్నీ చెప్తూ ఉంటారు, మన మాటలన్నీ వాళ్ళకి మోస్తారు. అగో చూసావా ఎలా బాగుపడిపోతున్నారు వాళ్ళు, చూసావా అగో అవి కొనేసుకున్నారంట, ఈ కొనేసుకున్నారంట, ఆ నగలు చేపించుకున్నారంట, ఈ నగలు చేపించుకున్నారంట, ఇప్పుడే చూపించింది నాకు, ఇప్పుడే చూశాను నేను. మరి నువ్వు కూడా చేయించుకో, నువ్వు కూడా కొనుక్కో, నువ్వు కూడా డబ్బులు దాచిపెట్టుకో, నువ్వు కూడా చేసుకో. ఎవడో వద్దన్నాడు? రోజుకు 4 కూరలు వండుకొని రోజుకు బిర్యానీలు బగార్లు మటన్లు చికెన్లు రోజు తినమని ఎవడు చెప్పాడు నిన్ను? మరి డబ్బులు దోపరి చేసి హై క్లాస్ రోజు బయట నుంచి ఆర్డర్లు పెట్టుకొని తిని రోజు షాపింగ్లు చేయమని ఎవడు చెప్పాడు నీకు? మరి నువ్వు కూడా పొదుపుగా మన దాంట్లోనే కొద్దిగా సర్దుకొని బతికి నువ్వు కూడా అన్నీ కొనుక్కో, నిన్ను ఎవడొద్దన్నాడు? అది తెలీదు. మంది మీద ఆడవడం అయితే బాగా తెలుసు జనాలకి. ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, చూస్తున్నాను. బయట వాళ్ళని ఎందుకు అనుకుంటా, మన కుటుంబాల్లోనే ఉన్నారు. మనల్ని చూసి మనం కొంచెం బెటర్గా ఉంటే కొంచెం బాగుపడుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. అందరి కుటుంబాల్లో కూడా ఉంటారు. కాకపోతే కొంతమంది బయట పడతారు, కొంతమంది బయట పడరు, అంతే తేడా. అంతెందుకండి, ఒక తల్లికి తండ్రికి 4 పిల్లలు ఉన్నారు అంటే తల్లికి ఒకళ్ళ మీదే ప్రేమ, ఆ ముగ్గురు అందరి మీద ప్రేమ ఉంటుంది తల్లికి. కానీ ప్రత్యేకమైన ప్రేమ ఒకళ్ళ మీద ఉంటుంది, తెలుసా అండి? అలాగే తండ్రికి కూడా ప్రత్యేకమైన ప్రేమ ఒకళ్ళ మీదే ఉంటుంది. పిల్లలంటే తల్లిదండ్రులకి ఇష్టమే, ప్రేమే. కానీ కొంచెం కొద్దిగా ఎంతంత ఎక్కువ ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలా అనమాట. ఆ విధంగా తల్లిదండ్రులకే ఉన్నప్పుడు బయట వాళ్ళు మనల్ని చూసి అసూయపడుతున్నారు, లేకపోతే వాళ్ళు మనకి గోతులు తెస్తున్నారు, మనల్ని చూసి కుళ్ళుకుంటున్నారు. అలాంటి వాళ్ళని మనం కట్ చేయాలండి, మనం దూరం పెట్టాలి, ఎందుకైనా మంచిది. అలాంటి వాళ్ళు మనల్ని చూసి ఎప్పుడైతే వాళ్ళు కుళ్ళుకుంటున్నారో, ఓర్వలేనితనంగా ఉన్నారో, మనల్ని చూసి ఏడుస్తున్నారు అంటే చాలా చాలా భయంకరంగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. సో అట్లాంటి వాళ్ళని మనము దూరంగా పెట్టాలి, కట్ చేయాలి. మొహమాటానికి అస్సలు పోవద్దు అనమాట. ఎవరైనా సరే అలాంటి వాళ్ళని కట్ చేసేయాలి, అంతే. నేను కట్ చేయడం అంటే వాళ్ళతో ఇక అన్ని తెగదింపులు చేసేసుకోవాలి, ఇంకా స్టాప్ చేసేయాలన్నమాట. ఇంకా వాళ్ళతో మాట ముచ్చటి అలాంటివి ఏమి ఉండకూడదు అనమాట. అసలు హాయ్ అంటే హాయ్,
అలా కూడా ఉండకూడదు. హాయ్ అంటే హాయ్ అవసరమా? హాయ్ అనడం కూడా అవసరమా? అస్సలు. పోనీలే వాళ్ళు మారతారా? ఎప్పటికైనా మారతారులే అని మనం చక్కగా వాళ్ళతో మర్యాదగా మంచిగా ఉంటూ ఉంటే మారరండి వాళ్ళు. అలాంటి వాళ్ళు అస్సలు మారరండి. మన పిల్లలు బాగా చదువుకుంటున్నా సరే ఓర్చరు. మనం కొద్దిగా ఇంట్లో శుభ్రంగా వండుకున్నా ఓర్చరు. ఏదైనా పిండి వంట చేసుకున్నా ఓర్చరు. ఏదైనా ఎప్పుడైనా ఏదైనా కాటన్ చీర కొనుక్కున్నా ఓర్చరు. ఇలా ఉంటాయండి. మీకు తగులుతారా? ఇలాంటి జనాలు మీకు తగులుతారా? మాకైతే తగులుతూనే ఉంటారు బాగా. మరి సిటీలో ఉండే వాళ్ళకి అంటే ఎవరి బతుకులు వాళ్ళే, ఎవరి జీవితాలు వాళ్ళే కాబట్టి అంత పట్టించుకోరు. అలాంటి వాళ్ళు మన విషయాలన్నీ వాళ్ళు తెలుసుకుంటారండి. మీ ఇంట్లో ఏం జరిగింది, నిన్నేం జరిగింది, మొన్న ఏం జరిగింది, ఆ గొడవ ఏంటి, మొన్న ఏంటో మీ ఇంట్లో కేకలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి, మీ ఇంట్లో ఏంటి గొడవ, ఏదో అయ్యింది కదా, అది ఏమైంది, అన్నయ్య గారు నిన్ను కొట్టారా, తమ్ముడు నిన్ను కొట్టాడా, అల్లుడు నిన్ను కొట్టాడా అమ్మ అనేసి అన్నీ కూపీలాగి వివరాలన్నీ గుంజుకుంటారు. ఏదో సానుభూతితో అడుగుతుందిలే కానీ ప్రేమతో అడుగుతుంది కదా అని మనమే అన్నీ చెప్పేసుకుంటాం. తర్వాత అది వెళ్ళి ఇంకా 10 ఇళ్ళకి ముట్టిస్తుంది అనమాట. 10 మందికి చెప్తుంది. ఈ కథలు ఇంకా 2 యాడ్ చేసి ఇంకా 2-3 లైన్లు కలిపి మళ్ళీ చెప్తూ ఉంటుంది, అందరికీ చెప్తూ ఉంటుంది. అందుకని అలాంటి వాళ్ళ దగ్గర అనకూడదు, మన విషయాలు ఏవి కూడా చెప్పకూడదండి. అలాంటి మనుషులు ఉన్నారండి, ఇప్పటికే ఉన్నారు, జరుగుతున్నాయి కదా మన ఇళ్ళల్లోనే, మన కుటుంబాల్లోనే. కోట్లు ఏంటి సంపాదించుకునే వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. మధ్యతరగతి వాడు కొద్దిగా బాగుపడుతున్నాడంటే చాలు, కొంచెం ఏదో కూడబెట్టుకుంటున్నాడంటే చాలు, కొంచెం ఏదైనా చిన్న ఇల్లు కట్టుకున్నాడంటే చాలు, లేదా కూతురు పెళ్ళి కొంచెం ఘనంగా చేసుకున్నాడంటే చాలు, వాడి మీద పడి ఏడుస్తారు. అవునా కాదా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఇంతవరకు ఎవరు చేయకుండా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనండి? మళ్ళీ మంచి టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.